హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు 2 రకాల జుట్లతో ఒకే రకం హెయిర్ కట్ ఎలా చేశాను ఏంటి అన్నది ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదండి, ఇందాక ఒక మేడం చేయించుకుంది, ఇప్పుడు ఈ మేడం చేయించుకుంటున్నారు. ఇద్దరికీ ఒకే హెయిర్ కట్ నేను చేసిందంటే మోడలు ఒకటే, డీప్ యూ కట్ లేదా లైట్ యూ కట్. ఈ 2 రకాల హెయిర్ కట్లు ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. చిక్కు లేకుండా చక్కగా దూకోవటం తెలిసిందే కదండి. చక్కగా వాటర్ స్ప్రే చేశాను. ఆ తర్వాత నేను ఎప్పుడు చెప్పే పద్ధతేనండి, కింద నుంచి చక్కగా చిక్కు తీస్తూ ఉన్నాను. వాళ్ళని ముందుగానే అడగాలి, మేడం గారు మీరు తల దూకునేటప్పుడు పైకి దూకుంటారా? కొంతమంది పైకి దూకుంటారు, కొంతమందికి కిందకు దూకుతూ ఉంటారు కదా. అదేనండి, ఫ్రంట్ పార్టు జుట్టు మొత్తం పైకి లేపేసి పాపడి తీయకుండా దూకుంటారు. కొంతమంది కొంచెం పాపడి తీస్తారు, కొంతమంది సైడ్కి దూకుతారు, కొంతమంది కిందకి మొత్తం కిందకి దువ్వేసి జడేస్తారు. అలానే వీళ్ళు చేయించుకునే వాళ్ళు ఎలా దూకుంటారు ఏంటి అన్నది మనకి అవగాహన ఉంటుంది. అయినా ఎందుకైనా మంచిది, కొత్తగా పార్లర్కి వచ్చి హెయిర్ కట్స్ కావాలని అడిగే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళనైతే మనం అడగాలి. అదే పరిచయం ఉన్న వాళ్ళు అనుకోండి, వాళ్ళని చూడంగానే అర్థమైపోతుంది కాబట్టి చకచకా హెయిర్ కట్ చేసేసుకొని వెళ్తాం. వాళ్ళు అడిగిన కట్టే చేస్తాం. ఇప్పుడు ఈ మేడం గారిని అయితే నేను అడిగానండి, మేడం గారు మీరు ఎలా దూకుంటారు ఫ్రంట్ పార్టు అని చెప్పి అడిగితే చెప్పారు. ఆ ప్రకారమే నేను ఎంతసేపు దువ్వానో చూసారా. దానికి కారణం ఏంటో చెప్పనా, హెయిర్ కట్ చెయ్యాలి అని మొదలుపెట్టిన కాడ నుంచి దగ్గర 5-6 ఫోన్లు వచ్చినాయండి. 15 నిమిషాలు పట్టిందండి ఈ చిన్న హెయిర్ కట్ చేయటానికి. అవును, ఆ చివర్లు చూడండి ఎంత తేడా ఉన్నాయో అని అనుకుంటున్నారా? చాలా కొంచెం అయినా కూడా నేను హెయిర్ ఎంత కట్ చేస్తున్నానో గమనిస్తున్నారా? మిడిల్లో చాలా కొంచెం కట్ చేశానండి. ఆ చివరికి వచ్చేటప్పటికి కొంచెం ఎక్కువ కట్ చేశాను. అంటే కొంచెం చివర్లో తేడా ఉన్నాయి కదా, ఎగుడు దిగుడు ఉన్నది కదా, ఆ ఎగుడు దిగుడు తీసేసాను. అంటే చాలా లైట్ యూ కట్ కింద లెక్క. ఒక మాటలో చెప్పాలంటే స్ట్రైట్ కట్ కింద కూడా లెక్క అనుకోవచ్చండి. అవును, 15 నిమిషాలు పట్టింది అని చెప్పాను కదా. వాటర్ స్ప్రే చేశానా ఫోన్ వచ్చింది, చిక్కు తీసానా ఫోన్ వచ్చింది, మళ్ళీ కదలటం, మళ్ళీ మొదటికొచ్చి మళ్ళీ ఫ్రంట్ నుంచి చక్కగా దూకోవటం, మళ్ళీ ఫోన్ రావటం. ఇంతసేపు పట్టిందా? ఒక్క 5 నిమిషాలు ఓర్చుకోండి, నేను చక్కగా హెయిర్ కట్ చేస్తానని కొంచెం గట్టిగా చెప్తే అప్పుడు ఒక 2 మినిట్స్లో ఫోన్ రాకపోవటం. నేను గబగబా హెయిర్ కట్ చేశాను. చూసారా, హెయిర్ కట్టింగ్ అయిపోయిన తర్వాత డ్రైయర్ పెట్టిన తర్వాత ఆ చివర్లు చూసారా ఎంత చక్కగా ఎంత అందంగా అనిపిస్తుందో. ఇవాళ నేను 2 హెయిర్ కట్లు చేశాను, ఈరోజు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను అన్నాను కదా. ముందుగా చేసిన ఈ హెయిర్ కట్ చివర్లు చూడండి ఎంత చక్కగా, మనం ఎలా చెప్తే అలా అన్నట్టు ఆ టెయిల్ కుమ్తో ఎంత చక్కగా ఫోల్డింగ్ చేస్తే వచ్చిందో, అలానే ఎంత సిల్కీగా కూడా ఉన్నదో ఒక్కసారి చూడండి. ఆ హెయిర్ ఇలా కనుక చేయించుకున్నాం అనుకోండి, మనం కట్టుకునే చీరని బట్టి జడ వేసుకోవచ్చు, అలానే డ్రెస్ని బట్టి హెయిర్ స్టైల్ మార్చచ్చు. ఫిష్ స్టైల్ వేసేయచ్చు, ఫ్రెంచ్ బ్రైడ్ వేయచ్చు, అలానే లూజ్ హెయిర్ క్లచ్ పెట్టి వదిలేసేయచ్చు. చక్కగా జడ వేసి చివర కొంచెం పైకి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసి చక్కగా అలా రెడీ అవ్వచ్చు. ఎంత చక్కగా ఎంత అందంగా ఉంది ఈ చివర్లు అయితే. పిచ్చగా నాకైతే బాగా నచ్చిందండి. కొంచెం ఫోన్ వచ్చి టైము వేస్ట్ చేసిందనే కానీ హెయిర్ కట్ అయితే సూపర్గా వచ్చింది. మీకు ఎలా ఉన్నది ఈ హెయిర్ కట్? బాగుందా? మీకు కూడా నచ్చింది కదా. చూడండి, హై ఫోనీ పెట్టుకున్నా కూడా లుక్ చాలా బాగుంటుంది అని అనిపిస్తుంది కదా. నెక్స్ట్ ఇంకొక మేడం గారికి హెయిర్ కట్ అండి. ఈరోజు చేసిన హెయిర్ కట్స్ 2 ఒకే మోడల్ చేశానని చెప్పాను కదా. ఈ పాపకు కూడా చక్కగా చిక్కు లేకుండా ఎంత హాయిగా ఉందో చూసారా. నేనైతే పైనుంచే దువ్వేశాను. కారణం ఏంటో చెప్పనా, జస్ట్ హెయిర్ కట్ చేయించుకుందామని అప్పటికప్పటికి తలస్నానం చేసి చక్కగా చిక్కు తీసుకొని రావటం. ఇంకా నాకు చిక్కెందుకని ఉంటుందండి, అందుకని చక్కగా పైనుంచే చక్కగా చిక్కు తీసేసి, అయినా ఎందుకైనా మంచిది అని చెప్పి కొంచెం వాటర్ స్ప్రే చేశానండి. మరీ తడి జుట్టుతో రారు కదండి, కొంచెం వాటర్ స్ప్రే చేసి ఆ తర్వాత మళ్ళీ ఒక్కసారి పైనుంచి కిందకి చక్కగా దువ్వేశానా. ఇందాక చూడండి, పైనుంచి కిందకి ఒకేలా అనిపించిందా, కొంచెం వాటర్ తడపగానే ఆ కింద చివర్లు ఒక్కసారి మీరు కూడా గమనించండి ఎంత సన్నగా
పలుచగా అనిపిస్తుందో, ఇంత సన్నగా పలుసుగా ఉన్నప్పుడు మనం మామూలు జడ గనక వేసామనుకోండి, ఆ చివర్లు చూడటానికి అస్సలు బాగోదు. అదే పోనీలాగా చేసుకున్నామనుకోండి, అంటే చివర్లు చిట్లిన వెంట్రుకలు ఉండటం వల్ల ఆ చివర్ల ముక్కలు కట్ అయిపోతున్నాయి కదా! దానివల్లే ఈ చివర అంత సన్నగా ఉండటం. ఎంత జుట్టు కట్ చేయమంటావని ఆ మేడం గారిని అడిగి, ఆ తర్వాత ఇదిగో ఇలా హెయిర్ కట్ చేయడానికి రెడీ అయ్యాను. చూసారా చివర్లు ఎంత సన్నగా, మన చిటికెన వేణికల్లా కూడా సన్నగా అనిపిస్తుంది, గమనించారా? 2 సెకండ్లండి కట్ చేయటం. అదే పెంచుకోవటానికి ఎన్ని నెలలు పడుతుంది? 6, 7 నెలలు పడుతుంది ఇంత పొడవు జుట్టు రావాలి అంటే. అదే కొంచెం కేర్ తీసుకున్నాం అనుకోండి, 3 నెలల్లోనే ఇంత పొడవైన జుట్టు వస్తుంది. ఆ చివర్లు సన్నగా పీలగా ఉన్నంత ఆ కొంచెం జుట్టు కట్ చేసేసాను. ఆ తర్వాత ఇప్పుడు ఈ మేడం గారికైతే నేను డ్రైయర్ పెట్టడం లేదండి. అలానే మొన్న ఒక మేడం గారు అడిగారు, చివర్లు ఫోల్డింగ్ చేసుకోవటానికి ఎవరికి వాళ్ళకి కుదురుద్దా అని. షార్ట్ పోనీ అయితే చక్కగా కుదురుద్దండి, ఎవరికి వాళ్ళకి కూడా టెయిల్ కూమ్తోనే చేసుకోవాలండి. నార్మల్ దువ్వెంతో చేయడానికి కుదరదు. టెయిల్ కూమ్తోనే షార్ట్గా పోనీ టెయిల్ ఉన్న వాళ్ళకి ఎవరికి వాళ్ళకి మిడిల్ మన అద్దము మన ఫ్రంట్ మన ఫేస్ మనం చూసుకుంటూనే బ్యాక్ సైడ్ ఇంకొక మిర్రర్లో టెయిల్ కూమ్తో ఫోల్డింగ్ చేసుకోవచ్చు. అలానే ఈ దువ్వింతో అయితే అస్సలు ఫోల్డింగ్ చేయడానికి రాదండి. పొడవు జుట్టుకి అస్సలు కుదరదు. ఎవరికి వాళ్ళకి ఇంకొకళ్ళు హెల్ప్ చేయాల్సిందండి. ఎలా ఉంది నేను అప్లోడ్ చేసిన ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ కొత్త వీడియో